బిఎల్ఏస్ పార్టిసిపేషన్ అన్నది మనం అంటే ఫోర్స్ఫుల్గా ఏం చేయలేమండి. మన జిల్లా స్థాయిలో అయితే మాత్రం, అదే కాకుండా కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ స్థాయిలో అయితే మాత్రం మనం కంటిన్యూస్గా ఎవ్రీ 3 డేస్లో పొలిటికల్ పార్టీ మీటింగ్లు చేస్తున్నాము, వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము. పొలిటికల్ పార్టీస్ కూడా ప్రతిరోజు వాళ్ళది పొలిటికల్ పార్టీ గ్రూప్ మనకు జిల్లాలో ఎవరైతే వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈరోజు కూడా నేను వాళ్ళ పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం ప్రతిరోజు ప్రతి పోలింగ్ స్టేషన్ది ఇన్ఫర్మేషను పొద్దున 10 గంటలకి ఒకసారి, సాయంత్రం 6 గంటలకి ఒకసారి 2 సార్లు ప్రతిరోజు ఇస్తున్నాము. ఎందుకంటే మనం ఒక ప్రభుత్వ తరపు నుంచి అంటే ఒక ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి మాత్రం చేస్తే ఈ యొక్క యాక్టివిటీ సరి అయిన విధంగా జరగదు. అది ఆ పొలిటికల్ ప్రాసెస్లో పొలిటికల్ పార్టీస్ కూడా చాలా కీలకమైన ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ వాళ్ళు కూడా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మనం కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయమని చెప్పి ఇచ్చున్నాము. మేజర్గా ఉన్న పొలిటికల్ పార్టీసు ప్రతి ఒక్క వార్డులో కూడా వాళ్ళు బిఎల్ఎల్ని అయితే అపాయింట్ చేయడం జరిగింది. అంటే మీరు చెప్పినది మేబీ అంటే వాళ్ళు కంటిన్యూస్గా ఉండకపోవడం ఉండొచ్చు, కానీ దాట్ ఈస్ అంటే ఒఫిషియల్గా అంటే అలా నేను అనుకోవట్లేదండి. అంటే మేజర్ పొలిటికల్ పార్టీస్ అయితే నేను పర్సనల్గా విజిట్ చేసిన చోట్ల అన్నిట్లో కూడా బిఎల్ఎల్ని అయితే కనిపించినాయి. అంటే పొద్దు నుంచి నైట్ వరకు వాళ్ళు తిరుగుతున్నారా లేదన్నది అయితే నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఈచ్ బూత్లో అయితే మేజర్ 2 పొలిటికల్ పార్టీస్ తరపు నుంచి బిఎల్ఎల్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. కానీ మేబీ 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు వాళ్ళు తిరుగుతున్నారని అడిగితే నేను కూడా దానికి సమాధానం ఏం చెప్పలేము. అది ఆ పొలిటికల్ పార్టీస్ చెప్పాలి. అంటే వాళ్ళు ఏ విధంగా మొబిలైజ్ చేస్తున్నారు అంటే మన రిక్వెస్ట్ అయితే చేస్తున్నామో ప్రతి ఒక్కరు, అంటే జిల్లా స్థాయిలో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ స్థాయిలో, అదే కాకుండా మండల స్థాయిలో కూడా కన్సర్న్ ఏఈఆర్ఓలు కూడా అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ అంటే మండల కన్వీనర్స్లు వాళ్ళందరితో కూడా మీటింగ్లు పెట్టి ఈ విషయాలు తెలియజేయమని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో సుమారుగా 12 లక్షల దాకా చేయడం జరిగింది. 12 లక్షలు ఇంకా మనకు మిగిలినది 8 లక్షలు ఉన్నాయి. ఈ 8 లక్షలు డైలీ ఇప్పుడు నిన్న 1.4 lakhs చేసాము, దానికి ముందున్న రోజు 1.2 చేసాము. ఈ 1.2, 1.4 lakhs మధ్యలో మనం డైలీ అచీవ్ చేయగలుగుతున్నామంటే ఒక 6 డేస్లో 6 or 7 డేస్లో వీ క్యాన్ డూ అరౌండ్ 8.4 lakhs. అంటే 7 డేస్లో 8.4 lakh ఈజీగా మనం చేయగలుగుతాము. టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1.6, 1.7 అయినా ఒక రెండు రోజు అయినా చేస్తే మనకి లాస్ట్ ఉన్న ఒక రోజుకి ఓన్లీ లెస్ దాన్ 1 lakh చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది ఒక విషయం. ఇది వేరే ఒక విషయం ఏంటంటే మనకు సెకండ్ సాటర్డే సండే కూడా ఉంది. సో ఆ రోజు కొద్దిగా భారీగా చేయమని చెప్పి అంటే మన సైడ్ నుంచి కూడా మైక్రో ప్లానింగ్ చేస్తున్నాము. సో ఇది మామూలుగా వర్కింగ్ డేస్లో అయితే కొంత కంపారిటివ్లీ తక్కువ చేయొచ్చు, కానీ సెకండ్ సాటర్డే సండే 2 రోజులు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత నుంచి మళ్ళీ 2 రోజులు ఉన్నాయి. అంటే సెకండ్ సాటర్డే సండే ఉంది, మళ్ళీ మండే ట్యూస్డే, అంటే ట్యూస్డే వరకు ఐ థింక్ 14th ట్యూస్డే అనుకుంటా. సో సెకండ్ సాటర్డే సండే కొద్దిగా భారీగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. పొలిటికల్ పార్టీస్ కూడా ఆ విధంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సండే వాళ్ళు పార్టీ వర్కర్లు అందరూ కూడా కొంతవరకు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఒక్క రోజైనా పార్టీ తరపు నుంచి కొద్దిగా ఎక్కువ మందిని మొబిలైజ్ చేసినట్లయితే ఆ రోజు మనం మ్యాక్సిమం ఆ రోజు కూడా ఎక్కువ మందిని టార్గెట్ చేయగలుగుతాము. సో అంటే మీరు చెప్పిన నిజమే, ఎందుకంటే లాస్ట్ ఒక టూర్ అది కాబట్టి ఈరోజు అంటే ముందుగానే ఒక 7 రోజుల ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీలైన వరకు నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో మనకి ఇవ్వండి అని అందరికీ తెలియజేస్తున్నాము. అంటే దాంట్లో రాదండి, ఎందుకంటే లింకింగ్లో అయితే రాదు, కానీ మీరు కింద ఉన్న ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ఇచ్చేయండి. సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అంటే సింగిల్ లొకేషన్లో వచ్చి మనం చేయట్లేదు, ఎందుకంటే కంట్రోల్ రూమ్ అనేది ఈచ్ ఈఆర్ఓ లెవెల్లో వాళ్ళు దీన్ని మానిటర్ చేయడానికి పెట్టి ఉన్నాము. నా లెవెల్లో అయితే మాత్రం డైలీ ఒక 3 times మన ఈఆర్ఓస్తో మాట్లాడుతున్నాము. అండ్ అంటే ఇప్పుడు అన్నీ ఒక 20-50 మందిని ఒకే చోట్ల కూర్చోబెట్టి డిజిటైజేషన్ అనేది, ఎందుకంటే దాట్ ఈజ్ ఇంపాసిబుల్, ఎందుకంటే అక్కడ ఫామ్స్ మిస్ చేయడానికి అవకాశం ఉంది. సో మనం ఏంటంటే ఎక్కడైతే ఏ బూత్లో ఉన్నాయో ఆ సూపర్వైజర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు బిఎల్ఏలకి అదనంగా స్టాఫ్ని కూడా ఇవ్వడం జరిగింది. మనం మేజర్గా మెప్మా, డిఆర్డిఏ, ఆర్పిల్ని అందరినీ కూడా వీళ్ళతో అటాచ్ చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్ని దీంతో అటాచ్ చేయడం జరిగింది. ఆశా వర్కర్ని వీళ్ళు బిఎల్ఎస్తో అటాచ్ చేయడం జరిగింది. అదే కాకుండా గవర్నమెంట్లో ఇప్పుడు నరేగాలో మన దగ్గర ఉన్న ఏపీఎంలు, మెయిట్లు, ఎఫ్ఏలు వీళ్ళందరినీ అటాచ్ చేయడం జరిగింది. ఇట్లన్నీ చేయడం జరిగింది. బట్ మనకు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే ఈ అర్బన్ పరిసర ప్రాంతాల్లో జనాలు దయచేసి ఈ యొక్క అంటే మేజర్గా కొద్దిగా ఎక్కడైతే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఏరియాస్ ఉన్నాయో అన్నీ కూడా కొద్దిగా రెస్పాండ్ చేయాలని కోరుతున్నానండి. ఎందుకంటే మన వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొంత టైంలో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ఈఎఫ్ బ్యాక్. అంటే మేబీ అంటే వాళ్ళకి ఆ ఓటు గురించి
అంటే మేబీ అవసరం లేదు అంటే అది వేరే విషయం, కానీ ఎవరైతే నిజంగా అవసరం ఉన్న వాళ్ళైతే మాత్రం దయచేసి నెక్స్ట్ 2-3 రోజుల్లో ఈ ఈఎఫ్ అందిన ఈఎఫ్లు వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాము. ఒకవేళ ఎవరికైనా అందలేని పరిస్థితిలో దయచేసి బుక్ ఏ కాల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. ఆ బిఎల్ఓకి ఆన్లైన్లో బుక్ ఏ కాల్ అని పెట్టినట్లయితే మన బిఎల్లో వెనక్కి కాల్ చేయడానికి అవకాశం ఉంది. అది మనకు కూడా తెలుస్తుంది. ఆ కంట్రోల్ రూమ్ కూడా మన దగ్గర ఉన్నాయి. అది కాబట్టి బుక్ ఏ కాల్లో మానిటర్ చేయడానికి కూడా అవకాశం వస్తాయి. ఇప్పటికి కూడా ఓటర్కు ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్. బిఎల్ఓస్ ఫామ్స్ ఇచ్చిపోయిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత కలెక్ట్ చేసుకుంటారా, వీళ్ళు పోయి సచివాలయంలో ఇవ్వాలా? అంటే ఐడియల్ సిచ్యువేషన్ ప్రతి ఒక్క ఇంటికి బిఎల్లో వెళ్ళి కలెక్ట్ చేయాలి. రూరల్ అయితే 100% జరుగుతాయి. అర్బన్లో ఏమవుతుందంటే ఈఎఫ్ ఫామ్స్ అందిన తర్వాత చాలా చోట్ల ఆ బూత్లోనే లేరు మనిషి. ఇప్పుడు నేను ఈరోజు పొద్దున పాపంపేట వెళ్ళాం. పాపంపేట వెళ్తే పాపంపేటలో బిఎల్ఎల్తో పాటు బిఎల్ఓ, అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్లు మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క డేటాబేస్ కూడా వెతికి చెక్ చేసిన తర్వాత కూడా సుమారుగా ఒక 30-40% మంది వేరే చోట్ల ఉన్నారు, దూరంగా ఉన్నారు. సో అట్లాంటి కేసెస్లో అంటే అర్బన్లో ఎక్కడెక్కడో ఉండొచ్చు, కొంతమంది లోకల్గానే లేరు, అందుబాటులో లేరు. అలాంటి పరిస్థితిలో ఆయన ఎక్కడ ఉన్నారన్నది వెతికి ఆయన దగ్గర వెళ్ళి తెచ్చుకోవడం అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే మీరు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నారో ఆ ఒక్క కేసు 100% ఇంటింటికి వెళ్ళి మనం కలెక్ట్ చేయగలుగుతాము. కానీ ఇప్పుడు పిఎస్ నెంబర్ 1లో ఉన్నారు, కానీ మీ ఓట్ అయితే పిఎస్ నెంబర్ 280, అంటే మీరు ఇల్లు అయితే 280లో ఎప్పుడైనా బాడీ నుంచి షిఫ్ట్ అయి ఉన్నారనుకోండి, ఆ 282 పోలింగ్ స్టేషన్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దానికే మనం ఏం ప్లాన్ చేసుకున్నామంటే సెకండ్ సాటర్డే సండే ఒకే రోజు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న స్టాఫ్ని అందరినీ ఇంక్లూడింగ్ టీచర్స్తో సహా మనం వాళ్ళందరినీ కూడా యూజ్ చేసుకొని ప్రతి ఇంటిని ఏదో ఒక 2-3 సార్లైనా ఒక సిబ్బంది విజిట్ చేసినట్టు ప్లాన్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఒక 2-3 సార్లైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఫలానా బిఎల్లో వెళ్ళలేకపోయినా, ఎందుకంటే ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటే 100% ఇంటికి వెళ్ళి తీసుకురాగలుగుతాము. ఒకవేళ పోలింగ్ స్టేషన్ పరిధిలో లేన కేసెస్ అంటే ఇప్పుడు ఈ పాపంపేటలో అలాంటివి కొన్ని చోట్ల స్పెసిఫిక్గా ఇష్యూ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ సుమారుగా ఒక 5-6 నైబర్హుడ్స్ కలిపి ఒక 10-15 ఉన్నాయి. ఈ 15 పోలింగ్ స్టేషన్స్లో ఆల్మోస్ట్ ఒక 10 పోలింగ్ స్టేషన్ ఒకే బిల్డింగ్లో ఉన్నాయి. సో అంటే ఓటేసిన వాళ్ళు కూడా నిజంగా గుర్తులేదు ఏ పోలింగ్ స్టేషన్ నెంబర్లో ఓటేశారు అందరూ, లొకేషన్ చెప్పగలుగుతున్నారు కానీ అక్కడే 10 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో ఆయనకి గుర్తుపెట్టలేదు. కొంతమంది మనం ఈరోజు కూడా వెళ్ళి చూసిన కేసెస్లో వాళ్ళు ఓటర్ కార్డు పెట్టుకోలేదు. అంటే ఆ రోజు మార్నింగ్ అంటే స్లిప్ అంటే ఓటు వేయడానికి అందరూ ఎక్కడి నుంచో వస్తారు, ఆ రోజు అందరికీ తెలుస్తాయి కాబట్టి అందరూ మొబిలైజ్ చేస్తారు కాబట్టి ఓటు వేసిన టైంలో కరెక్ట్గా అక్కడ రీచ్ అయ్యి చెక్ చేయడానికి అవుతాయి. కానీ లేని టైంలో ఇప్పుడు మనం ఎంత ఒక ఐఈసీ క్యాంపెయిన్స్ చేసినా వాళ్ళు ఇప్పుడు వాళ్ళది ఓటర్ ఐడి కార్డు ఉన్నదిలో అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. కొంతమందికి కార్డు కూడా లేని పరిస్థితిలో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇబ్బందులు అవుతున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు వాళ్ళు లోకల్గా అంటే అసలు ఏమీ పోలింగ్ స్టేషన్ గురించి తెలియదు, కార్డు లేవు, ఏమీ లేదు అనే పరిస్థితిలో అయితే మనం ఐడెంటిఫై చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. కానీ కనీసం ఓటర్ ఐడి కార్డు ఉన్న పరిస్థితిలో వాళ్ళ చేతిలో ఓటర్ ఐడి కార్డు కనీసం పోలింగ్ స్టేషన్ తెలిసిన పరిస్థితిలో ఖచ్చితంగా దయచేసి ఆ బుక్కే కాల్ చేసి బిఎల్ఓని సంప్రదించండి. ఒకవేళ దొరకలేదు అంటే నాకున్న దీని ప్రకారం అయితే వీలైన వరకు మనం పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రతి ఒక్క ఇల్లు విజిట్ చేయడం అయితే అయింది. అట్లీస్ట్ ఒక 2-3 సార్లైనా విజిట్ చేసి ఉన్నారు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న. అంటే ఆ పరిధి దాటి ఉన్న ఇదైతే ఆ బిఎల్ఓ విజిట్ చేయలేడు. ఎందుకంటే అలా చూసుకుంటే ఒక బిఎల్ఓ అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం తిరగాలి, అది ఎవరి వలన అవ్వదు. అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ పర్సన్ టు డూ ఇట్. అంటే ఇంకా ఎలాగో మీరు తీశారు కాబట్టి దీనిలో అది కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 7 days అయింది, ఇంకా మనం అది అంటే మనం ఏమంటారంటే ఈ పర్ఫెక్షన్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ గుడ్ అంటాము. మనం పర్ఫెక్షన్ చేసుకొని ఆ గుడ్ యాక్టివిటీ ఏమైతే చేస్తారో దాన్ని పాడు చేస్తాము. సో మనం అంటే ఇనీషియల్గా ఒక 20 రోజులు పర్ఫెక్షన్ మీద ఫోకస్ చేస్తాము, ఇంకా 7 రోజులు గుడ్ మీద ఫోకస్ చేస్తాము. పర్ఫెక్షన్ అవసరం లేదు, గుడ్ వస్తే చాలు. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్గా లింక్ అయిన వాళ్ళందరిది కేసులు మనకు తర్వాత గొడవలు లేకుండా నోటీసులు లేకుండా సో ఇప్పుడు 60% వరకు వచ్చినదిలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 90% లింక్ చేయగలిగారు, చాలా బాగా చేయగలిగారు ఆ పార్ట్ వరకు. ఇంకా రిమైనింగ్ రావాల్సిన 25, 30, 40% ఏవైతే ఉన్నాయో అవి లింక్ లేకుండా మీరు ఉన్న ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి వెనక్కి ఇచ్చినా మనం
ఆ ఓటు కాపాడడానికి అవుతుంది. సో అది క్లియర్గా మనం ఈఆర్ఓస్ ద్వారా బిఎల్ఓస్కి అందరికీ తెలియజేస్తాను. మీరు కూడా మీ అందరూ కూడా ప్రెస్ ద్వారా దయచేసి జనాలు కూడా అంటే మీ దగ్గర ఏ ఫామ్స్ ఉన్నట్లయితే దయచేసి మీకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ఇవ్వండి. నాకు తెలిసినది ఇంతే ఫిల్ చేసి ఇవ్వండి. అంతేగాని దానికి అదనంగా మనం ఏం అడగను. అట్లీస్ట్ ఆ ఈఎఫ్ ఫామ్ వెనక్కి వస్తే మనిషి బతికి ఉన్నాడు, మనిషి క్లెయిమ్ చేస్తున్నాడు అనేది నాకు తెలుస్తుంది. నాకంటే ఎలక్షన్ కమిషన్కి తెలుస్తుంది. అలా ఉంటే ఆ ఓటు అక్కడ కాపాడడానికి ఉంటుంది. అసలు ఆ ఈఎఫ్ ఫామ్ మీరు ఏదో అపోహాల వలన అంటే తర్వాత ఏదైనా అవుతుందేమో అలాంటివి అపోహాల వలన వెనకే ఇవ్వలేదనుకోండి, ఆటోమేటిక్గా అసలు నాకు పెట్టుకోవడానికే అవకాశం ఉండదు. సో అది కాబట్టి ఈ యొక్క విషయం దయచేసి ప్రతి ఒక్కరు మీ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ వాట్ ఎవర్ మీడియా యు ఆర్ హ్యావింగ్ దయచేసి ఈ 2002 సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. లేని పరిస్థితిలో ఉన్న ఇన్ఫర్మేషన్ రాసి ఇవ్వండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుతున్నానండి.